హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం హిందీ పదాలు రాయడం నేర్చుకుందాం. మనం ఇప్పుడు డిస్కస్ చేసే వర్డ్స్లో ఒత్తులు ఉండవు, ఓన్లీ వర్ణమాల అండ్ బారహకడి ఉంటుంది. వర్ణమాల అండ్ బారహకడి మీకు రాకపోతే ఈ వీడియో పాస్ చేసి ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే వర్ణమాల అండ్ బారహకడి రాకపోతే ఈ వీడియో సులువుగా అర్థం కాదు. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వర్డ్, పత. మనం రాయడానికంటే ముందు ఆ ఇచ్చిన వర్డ్ని కేర్ఫుల్గా వినాలి. ఒక్కొక్క అక్షరాన్ని ఎలా పలుకుతున్నారో విని ఆ తర్వాత రాయడం మొదలు పెట్టాలి. మనం గమనించినట్లయితే ప్రతి అక్షరం పలికేటప్పుడు చివరిలో స్వర్ వస్తుంది. దాన్ని గమనించి ఏ స్వర్ సౌండ్ వస్తుందో దాన్ని మాత్రం రాయాలి. ఇప్పుడు పత. పా పలికేటప్పుడు లాస్ట్ కి ఆ వస్తుంది కాబట్టి ఆకి మాత్రం ఉండదు, మనం పాని నార్మల్గా రాస్తాం. పా. తా పలికేటప్పుడు లాస్ట్ కి ఆ వస్తుంది అంటే మనం ఆ మాత్రం ఇవ్వాలి. దేనికి? తాకి. పత. నెక్స్ట్ వర్డ్ నామ్. నో పలికేటప్పుడు లాస్ట్ కి ఆ వస్తుంది అంటే ఆ మాత్రం దేనికి? నాకి. నా. మనం ఇక్కడ ము అంటున్నాం కదా, ఇలాంటి అక్షరాలనే పొల్లు అక్షరాలు అంటారు. ఈ సిచ్యువేషన్ లో ముకు సంబంధించిన అక్షరాలనే మనం ఇక్కడ రాస్తాం. ము అంటే మా రద్దాం. నామ్. నెక్స్ట్ మిల్జిల్కర్. మీ పలికేటప్పుడు లాస్ట్ కి ఈ వస్తుంది కాబట్టి ఈ మాత్రం ఇవ్వాలి. దేనికి? మాకి. ఇల్లు అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, దాని అక్షరం అటు ఉంటున్నాడు. ఇల్లు అంటే లా. జూ పలికేటప్పుడు లాస్ట్ కి ఊ వస్తుంది కాబట్టి ఊ మాత్రం ఇవ్వాలి. దేనికి? జాకి. జూ. మళ్ళీ ఇల్లు వస్తుంది అంటే లా. కా అంటే లాస్ట్ కి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆకి మాత్రం దాన్ని కా మనం రాస్తాం. రూ మనం చెప్పుకున్నాం రా. మిల్జుల్కర్. నెక్స్ట్ వర్డ్ బీమారి. బీ పలికేటప్పుడు లాస్ట్ కి ఈ వస్తుంది కాబట్టి ఈ మాత్రమే. దేనికి? బాకి. మా పలికేటప్పుడు లాస్ట్ కి ఆ వస్తుంది కాబట్టి ఆ మాత్రం ఇవ్వాలి. దేనికి? మాకి. రీకి కూడా లాస్ట్ కి ఈ వస్తుంది కాబట్టి మనం ఈ మాత్రం ఇవ్వాలి. దేనికి? రాకి. బీమారి. అండ్ ముజ్జుకో. నువ్వు పలికేటప్పుడు లాస్ట్ కి ఊ వస్తుంది అంటే ఊ మాత్రం ఇవ్వాలి. దేనికి? మాకి. కొంచెం ఝ అంటే ఝారాయి. కో పలికేటప్పుడు లాస్ట్ కి ఓ వస్తుంది కాబట్టి మనం ఓ మాత్రం ఇవ్వాలి. దేనికి? కాకి. ముజుకో. నెక్స్ట్ झूला. झू पलकेटప్పుడు లాస్ట్ కి ఊ వస్తుంది కాబట్టి
ఊ మాత్రం అవ్వాలి దేనికి ఝాకి. లా లా పలికే లాస్ట్ కి ఆ వస్తుంది అంటే ఆ మాత్ర దేనికి వాలి లాకి. నెక్స్ట్ కృప. క్రూ పలికే లాస్ట్ కి రూ వస్తుంది కాబట్టి రూ మాత్రం ఇవ్వాలి దేనికి కాకి. పా పా పలికేటప్పుడు లాస్ట్ చివరిలో ఆ వస్తుంది అంటే ఆ మాత్ర దేనికి పాకి. కృపా. నెక్స్ట్ తేల్. తే పలికేటప్పుడు లాస్ట్ కి ఏ వస్తుంది కాబట్టి ఏ మాత్రం ఇవ్వాలి దేనికి తాకి. లు అంటే లా తేలు. నెక్స్ట్ మైనా. మై పలికేటప్పుడు లాస్ట్ కి ఐ వస్తుంది కాబట్టి ఐ మాత్రం ఇవ్వాలి దేనికి మాకి. నా నా పలికేటప్పుడు లాస్ట్ కి ఆ వస్తుంది కాబట్టి ఆ మాత్రం ఇవ్వాలి దేనికి నాకి. నా మైనా. ఠోకిరి. ఠో పలికేటప్పుడు లాస్ట్ కి ఓ వస్తుంది కాబట్టి మనం ఓ మాత్రం ఇవ్వాలి దేనికి ఠాకి. ఖ ఖ అంటే కా. రీ రీ పలికేటప్పుడు లాస్ట్ కి ఈ వస్తుంది కాబట్టి ఈ మాత్రం దేనికి రాకి. టోక్రీ. నెక్స్ట్ కౌ. కౌ పలికేటప్పుడు లాస్ట్ కి అవు వస్తుంది కాబట్టి అవు మాత్రం ఇవ్వాలి దేనికి కాకి. కౌ. ను అంటే నా. కౌను. నెక్స్ట్ శంఖ్. షమ్ అంటే లాస్ట్ కి అమ్మ వస్తుంది కాబట్టి మనం అమ్మ మాత్రం ఇవ్వాలి దేనికి షాకి. షమ్. ఖ ఖ వస్తుంది మనం ఖా రాయాలి ఖా. శంఖ్. ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకైనా వర్డ్స్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.